హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ పర్ఫెక్ట్ టెక్ ఇన్ తెలుగు. సో ఇవాళ వచ్చినప్పటికీ మనం ఒక సింపుల్ క్యాల్కులేటర్ ఒకటి చూద్దాం. అంటే సి ప్రోగ్రామ్ యూస్ చేసి క్యాల్కులేటర్ ఎలా తయారు చేయగలం అని ఇవాళ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఏం చేద్దామంటే బ్రైట్నెస్ పెంచుకుందాం. నాకు అనట్లేదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 10 వాళ్ళకి వెళ్ళి సిడీ స్పేస్ డెస్క్టాప్లోకి వచ్చేస్తాం. డెస్క్టాప్లో ఇప్పుడు ఏం చేస్తామంటే cal.c క్రియేట్ అయిపోయింది. మనం ఓపెన్ చేసి ఇంక్రీజ్ చేస్తాం అన్నమాట. సైజ్ ఇంక్రీజ్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ కంట్రోల్ డిక్లేర్ చేసుకుంటాం. ఫస్ట్ ఇంక్లూడ్ stdio.h అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే ఇంటి మెయిన్లో వాయిడ్ మెయిన్ వాడతాం. ఇంటి మెయిన్ క్లోజ్ బ్రాకెట్స్ కల్లే బ్రేసెస్ ఓపెన్. సో ఇక్కడ నుంచి ప్రోగ్రామింగ్ స్టార్ట్ అన్నమాట. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే క్యార్ అనే ఆపరేటర్ ఓపీ అనే క్యారెక్టర్ క్రియేట్ చేసుకున్నాం. అది ఓపీ అని పేరు పెట్టాం. సో నెక్స్ట్ వచ్చినప్పటికి ఇక్కడ డబుల్ అన్నమాట. ఓకే, మీకు ఆల్రెడీ డేటా టైప్స్ తెలియకపోతే ముందు వెళ్ళి వీడియోస్ అన్ని చూడండి. మనం రకరకాల డేటా టైప్స్ గురించి చెప్పాం. దాంట్లో డబుల్ గురించి ఒకటి చెప్పాము, డబుల్ చెప్పాము. సో డబుల్ అనే డేటా టైప్లో మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ సెకండ్ అని డిక్లేర్ చేసుకుని, లేదంటే ఈ సింపుల్గా ఎందుకు అంత పెద్ద పెద్ద వర్డ్స్ ఎందుకు ఎఫ్ఐఆర్ ఉంచుకున్నాం, ఎస్ఈసిఆర్ ఉంచుకున్నాం. అయిపోయిన తర్వాత ఫస్ట్ ఏం చేద్దామంటే ప్రింట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఆపరేటర్ సిస్టమ్ అడగాలి అంటే ఏ ఆపరేటర్ మీకు కావాలి అని. సో అప్పుడు ఏం చేస్తామంటే జస్ట్ printf సో ఎంటర్ ఆపరేటర్. సో ఎంటర్ అండ్ ఆపరేటర్ మనం ఏం చేద్దామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఇస్తాం అన్నమాట. సో ఎలాగంటే +1 -1 మల్టిప్లికేషన్ 1 లాస్ట్ లాంటి డివైడ్. సో ఇన్ని ఆపరేటర్లు ఇస్తాం. సో ఇది అంటే అక్కడ ప్రింట్ చేసిన అంటే ఆపరేటర్ ఈ 4 ఏదో ప్రింట్ అని మాకు ప్రింట్ చేయండి అని ఇవ్వండి అని. సో మనం ఏం చేస్తాం, రీడ్ చేద్దాం. scanf %c క్యారెక్టర్ కిందది %c ఆఫ్ ఆపరేటర్ ఏం చేస్తాము, ఇక్కడతో అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రింట్ టు ఆపరేట్స్ మరి వాల్యూస్ ఇవ్వగలం అదన్నమాట. స్కాన్ఎఫ్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఓపెన్ చేసి రీడ్ చేసుకుంటాం. లాంగ్ ఫ్లోట్ అన్నమాట. %lf అని ఇచ్చి %of FIR %of second అని ఇచ్చి ఏం చేస్తాము, బయటకు వచ్చి క్లోజ్ చేస్తాము. తప్పట్లు. సో ఇప్పటి నుంచి కూడా ఆపరేషన్ స్టార్ట్ అన్నమాట. ఆల్రెడీ మీకు ఫుల్ స్టేట్మెంట్స్లో కేసెస్ అనేవి ఉంటాయని చెప్పాను. సో పైన మనం ఏ ఆపరేటర్ దగ్గర ఏవైతే కేసు ఇస్తామో ఆ కేసు దగ్గరికి వెళ్ళి, అంటే ఇప్పుడు మనం ప్లస్ ఇస్తే ప్లస్ దగ్గరికి వెళ్ళి అది సాల్వ్ చేసి ప్రింట్ చేయాలన్నమాట. సో అలాగే ఇప్పుడు కూడా స్విచ్ అని ఇస్తాం. స్విచ్ ఆఫ్ ఓపీ అని ఇచ్చి కర్లీ కేసు ఓపెన్ చేసి ఫస్ట్ కేసు ఉంటుంది. కేస్ ఏమిద్దాము, ఫస్ట్ ఏంటి ప్లస్ కాబట్టి ప్లస్ ఇచ్చాము. సో సింపుల్ ప్రింట్ ఏం ప్రింట్ చేయాలి, ఏం చేయాలి, ఇది ఇచ్చినప్పుడు ఎడిషన్ 0. సో %f
if place the percentage one long sorry guys 100 long if 100 long if survival ఇచ్చాక దీని ఈక్వల్ టు మళ్ళీ పర్సంటేజ్ డాట్ వన్ లీఫ్ అంటే ఈ రెండిట్లో యాడ్ అయినవన్నీ రెండు వాల్యూస్ ఇస్తామో ఆ వాల్యూస్ యాడ్ అయ్యి మళ్ళీ దీంట్లో సేవ్ అవ్వాలి. ఓకే మళ్ళీ అక్కడ నుంచి తీసుకోవాలంటే ఎఫ్ఐఆర్ తీసుకొని ఎస్సిసి తీసుకొని ఏం చేయాలి ఎఫ్ఐఆర్ ప్లస్ ఎస్సిసి వేయాలి. అది ఏం చేయాలి సెమీకోలన్ క్లోజ్ చేయాలి. అర్థమైంది కదా. సో అదన్నమాట. సో ఇలాగే రెండింటికి బ్రేక్ స్టేట్మెంట్. సో బ్రేక్ గురించి నేను తర్వాత చెప్తాను. అంటే నెక్స్ట్ వచ్చే జంప్ స్టేట్మెంట్స్ గురించి చెప్పినప్పుడు మీరు చెప్తాను. సో ఇది అన్నమాట లాస్ట్ వరకు జరిగేది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే సింపుల్గా ఇది తీసేసి కంట్రోల్ కాపీ నొక్కి కంట్రోల్ వి సో ఆటోమేటిక్గా జరుగుతుంది. అంటే కేసెస్ నాకు కొంచెం బాగుంటాయి. సో ఏం చేద్దాం మైనస్ పడదాం, ఏం చేద్దాం మైనస్ పడదాం, ఏం చేద్దాం మైనస్ పడదాం. మల్టిప్లికేషన్ అక్కడ మల్టిప్లికేషన్ అదొక డివైడ్ ఇక్కడ డివైడ్ అని పెట్టి దూరం పట్టలేము దూరం పెట్టాము డివైడ్. ఓకే సో ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇఫ్ ఇవి కాకుండా ఇంకేదైనా ఇస్తే ఆ యూజర్ అండ్ ఎవడు ఇది కాకుండా ఇంకేదైనా ఇస్తే ఏం చేద్దాము డిఫాల్ట్ అనుకున్నాము. డిఫాల్ట్ ఏం ప్రింట్ చేయాలి అంటే అయ్యో ఎర్రర్ operators does not exist. సింపుల్ వచ్చేసి జీరో ఇచ్చి సేవ్ చేద్దాం. సిసి స్పేస్ cal dot c dot slash dot out పక్కట్లో అండ్ డ్రాప్ అవుట్. అప్పుడు ఏ ఆపరేటర్ చూద్దాం మైనస్ ఇక్కడ 2 ఆపరేటర్స్ 4 1 సో 4.0 సో ఎంత వచ్చింది ఆన్సర్కి 3 వచ్చింది. కాబట్టి చూడండి కనుగొనకపోతే ఇంక్రీజ్ చేద్దాం. ఫస్ట్ మనం ఎంటర్ ఆపరేటర్ చేసాం మైనస్ 0 ఆపరెంట్స్ అంటే మనం ఇచ్చే వాల్యూస్ ఏంటి 4 ఒకటి 1 ఒకటి ఆన్సర్ వన్ వచ్చింది 3 పాయింట్స్. ఓకేనా అందుకని లాంగ్ తీసుకుంది. మీరు సపోజ్ అది చేశారు 4.5 అని ఇచ్చారు. సరే ఫస్ట్ ఏం చేద్దాం ప్లస్ చేద్దాం. సపోజ్ లాంగ్ ఫ్లోట్ ఇవేమి ఇవ్వలేదు అనుకో 4.5 అలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది అది తీసుకోవాలి. సో ఇప్పుడు 6.0 ఇచ్చింది. సో ఇవన్నీ సాటిస్ఫై అవ్వడం కోసం మనం లాంగ్ ఫ్లోట్ తీసుకున్నాం అనమాట. డబ్బులు ఇవన్నీ తీసుకుని దీనికోసమే ఫ్లోట్ వాల్యూస్ ఇచ్చినప్పుడు మనం నార్మల్ వాల్యూ తీసుకున్నాం అనుకో మనం ప్రింట్ చేయలేదు. సో అందుకనే మనం తీసుకుంటే సో ఇక్కడ కాకుండా ఫ్లోట్ వాల్యూస్ ఇవన్నీ కూడా సాటిస్ఫై అవుతాయి కాబట్టి తీసుకున్నాం. ఇదన్నమాట సింపుల్ క్యాలిక్యులేటర్. అసలు మీకు కోడ్ మొత్తం చూపిస్తాను చూడండి ఒకసారి నీట్ అండ్ క్లీన్గా. ఏమైనా అర్థమైపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. ఓకేనా చాలా సింపుల్ కోడ్ అన్నమాట ఇది. ఇఫ్ మీకు ఈ వీడియో నచ్చలేదు ప్లీజ్ లైక్ షేర్ అన్నాను. షేర్ మాత్రం చేయండి తప్పకుండా, బికాస్ నా వల్ల అక్కడ బాగుపడింది చాలా మాట.
అదే నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, ఎప్పటికీ చెప్తూనే ఉంటాను. సో ఈ వీడియో ఇంతే గైస్, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్.